అందరికీ నమస్కారం అండి. ఆర్ఎండ్డి ఐటీ స్కూల్ నుంచి ఇంతకుముందు మీరు కొన్ని లైఫ్ స్టోరీస్ అనండి, కొన్ని టెస్టిమోనియల్స్ అనండి, వాటికి సంబంధించిన కథల్ని మీకు చూపించడం జరిగింది. అయితే ఈ రోజున ఉన్న ఈ స్టోరీ గురించి ముందైతే సార్ని అడిగేద్దాం. వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. సార్, నాకు నిజంగా వీళ్ళ స్టోరీలు వింటుంటే నేనే చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. వాళ్ళ కష్టం తెలుసుకుని, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని, నిజంగా ఇలాంటి వాళ్ళని కదా మనం పోర్ట్రేట్ చేసి బయట జనాలకు చూపిస్తే ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడకపోతుందా అని ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు నిజంగా. మరి ఈరోజు మాకు ఎవరిని పరిచయం చేయబోతున్నారు సార్? తన పేరు నరేష్. మనం ఇంతకుముందు ఇంటర్వ్యూలో, మన ఫస్ట్ ఇంటర్వ్యూలో, ఐడ్రీమ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మనం ఒకటి మాట్లాడుకున్నాం. చారిటీ యాక్టివిటీస్ ఏమున్నాయి అన్నప్పుడు నేను చెప్పాను మీకు, ఆర్ఫాన్స్కి తీసుకొని ఆర్ఫాన్స్కి మనం ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. ఈ ప్రోగ్రాంలో ఒక మెటీరియల్, వీడియోస్ అన్నీ ఇస్తాము. అందరి సహకారం తీసుకొని, ఫ్రెండ్స్ లాంటి తీసుకొని వీళ్ళకి ఎలక్ట్రానిక్ డివైస్, ల్యాప్టాప్ కూడా అవకాశాన్ని బట్టి అరేంజ్ చేస్తామని చెప్పాను. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేష్. నరేష్ సెమీ ఆర్ఫాన్, ఎల్బీ నగర్ చిత్ర లేఅవుట్లో అనాథ విద్యార్థి గృహం అని ఉంది. అక్కడ వెళ్ళి మాట్లాడినప్పుడు కలిశాడు. తనని మనం ట్రైనింగ్ ఇచ్చి యాంపుల్ లాజిక్ అనే కంపెనీలో ప్లేస్ చేయడం జరిగింది. సో తనకి అప్పుడు డివైస్ కూడా అవసరం వస్తే మనకి ఫ్రెండ్ ఒకతను రాజశేఖర్ గారు అని ఉన్నాడు. అతను జనరల్గా నేను అందరికి ఫ్రెండ్స్కి మెసేజ్లు పెడతాను, ఏదైనా సెకండ్ ల్యాప్టాప్లు ఉన్నా కానీ అరేంజ్ చేయండి. ఇట్లా మనకి సెమీ ఆర్ఫాన్స్ ఉంటారు. అట్లా వచ్చిన ఒక పీస్ తను వాడుకొని ప్లేస్ అయ్యాడు. సార్, అంటే పాత సిస్టమ్స్, కంప్యూటర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉపయోగపడతాయి కొంతవరకు. అంటే ఇప్పుడు .NET ఎన్విరాన్మెంట్ రన్ అవ్వాలంటే మినిమం కాన్ఫిగరేషన్ ఉండాలి. కొంతవరకు అది కొంత మరీ ఖరాబ్ అయినా చేయలేదు, కానీ కొంత మామూలుగా టుగెదర్ పాతవి పనిచేస్తున్నా కూడా మరీ అంటే వాటిని మనం కొద్దిగా అప్డేట్ కాన్ఫిగరేషన్ మార్చుకొని చేయొచ్చు కొంతవరకు. అసలు నేను దాన్ని కొంత వీళ్ళకి ల్యాప్టాప్ కూడా అవసరం ఎలా ఉంటుందంటే, ఈ 4-5 months ట్రైనింగ్ వరకే. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కంపెనీ ల్యాప్టాప్ ఇస్తుంది. కాబట్టి ఆ పీరియడ్లో అసలు ఇప్పుడు వీళ్ళు ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే 40,000 రూపాయలు. కాబట్టి మనం అరేంజ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక్కోసారి ఫ్రెండ్స్ కొంతమంది అమౌంట్ ఇస్తుంటారు, అవి కలిపి ఒక ల్యాప్టాప్ సెట్ చేస్తాం. అట్లా వాళ్ళు వచ్చే రిక్వైర్మెంట్ని బట్టి చేస్తాం. రైట్.